నమస్కారం అందరికీ. ఒక చిన్న యాప్ కానీ ఇండియన్ సిటీస్ నుంచి విలేజెస్ వరకు సంచలనం సృష్టించింది. 200 మిలియన్ ఇండియన్స్ యూజ్ చేశారు, కానీ ఒక్క రోజులో బ్యాన్ అయిపోయింది. ఆ రోజు June 29, 2020. అదే రోజు ఇండియా నుంచి టిక్టాక్ అవుట్. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే ఇప్పటికీ ప్రపంచంలోని 150+ దేశాలలో ఈ యాప్ అయితే ఫుల్ స్వింగ్లో ఉంది. అసలు స్టోరీ ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాలి. వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం మాట్లాడేది టిక్టాక్ ఫుల్ స్టోరీ. టిక్టాక్ ఎలా రైజ్ అయింది, ఇండియాలో ఎందుకు బ్యాన్ అయింది, ఇప్పుడు ఏ దేశాల్లో కంటిన్యూ అవుతుంది, ఈ వీడియోలో అయితే ఫుల్ క్లారిటీ ఇస్తా సింపుల్గా. లెట్స్ గో. మనకు స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది 2016లో. 2016లో చైనీస్ కంపెనీ అయిన బైట్ డాన్స్ అనే కంపెనీ ఈ యాప్ని అయితే మొదటిసారిగా ప్రవేశపెడుతుంది చైనాలో. కానీ అక్కడ దీని పేరు టిక్టాక్ కాదు. దాని పేరేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. దీని పేరు అయితే చైనాలో డూయిన్, DOUYAN. తెలిసిందేగా, చైనా భాష కొంచెం తిక్కగా ఉంటుంది. మనకు ప్రొనౌన్సియేషన్ కానీ దాన్ని చదవడం కానీ అసలు రాదు చాలామందికి కూడా. సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ప్రొనౌన్సియేషన్స్. అయితే దీన్ని అవుట్ సైడ్ వరల్డ్కి మాత్రం టిక్టాక్ లాగా రిలీజ్ చేశారు. ఇక దీని తర్వాత 2017లో అయితే ఈ కంపెనీ వాళ్ళు ఒక పెద్ద మూవ్ చేశారు. మీకు అందరికీ గుర్తుండుంటే మనకప్పుడు మ్యూజికల్లీ అనే ఒక యాప్ ఉండేది. ఈ యాప్ని అయితే ఈ కంపెనీ వాళ్ళు బై చేసి మ్యూజికల్లీ మరియు టిక్టాక్ని మెర్జ్ చేశారు. ఇక అప్పుడైతే ప్రపంచంలో ఒక పెద్ద తుఫాన్ వచ్చింది. వరల్డ్ మొత్తం షేక్ అయిపోయింది. స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. 2018 వచ్చేసరికి ఇండియాలో టిక్టాక్ అనేది ఒక వైరస్లా తయారైపోయింది. ప్రతి ఒక్కరు యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. దీనికి అడిక్ట్ అయిపోయారు సింపుల్గా చెప్పాలంటే. ఇంకా ఇందులో మెయిన్ విషయం ఏంటంటే ఇందులో వీడియోస్ కొంచెం ఫన్నీ అండ్ ఇంట్రెస్టింగ్ ఉన్నాయంటే ఈజీగా వైరల్ అయిపోయేటి. కొంచెం టాలెంట్ ఉంటే సరిపోతుంది, ఓవర్ నైట్లో ఫేమ్ గ్యారంటీ అయ్యేది. అసలు ఎందుకు ఈ యాప్ ఇంత డేంజరస్ లెవెల్లో పాపులర్ అయిందో చూద్దాం. ఇది నార్మల్ యాప్ కాదు. దీని మెయిన్ వెపన్ అయితే ఆల్గరిథం. ఈ ఆల్గరిథాన్ని ఎలా డిజైన్ చేశారంటే, మీకు ఇంట్రెస్టింగ్ ఉన్న వీడియో ఒక 15 సెకండ్స్ చూసారంటే ఆ 15 సెకండ్స్లో మిమ్మల్ని అయితే రీడ్ చేసేసి ఈ ఆల్గరిథం మీకు వచ్చే నెక్స్ట్ వీడియోలన్నీ కూడా మీ ఇంట్రెస్ట్ని బట్టే సెండ్ చేస్తుంది. ఇక మీరు స్వైప్ చేస్తూనే ఉంటారు, ఎందుకంటే మీ ఇంట్రెస్టింగ్ వీడియోలు వస్తూ ఉంటాయి కాబట్టి. టైం తెలియకుండా అయితే గంటలు ఇందులో గడిచిపోతాయి. ఇంకా క్రియేటర్స్కి అయితే ఇది చాలా సింపుల్గా ఉండేది యాప్. క్యాజువల్ వీడియోస్ పెట్టేసినా కూడా చాలామంది వైరల్ అయిపోయారు. మీకు గుర్తుండుంటే అప్పుడు మనకు డబ్ స్మాష్ అని ఒక యాప్ ఉండేది. ఆ యాప్ని యూజ్ చేసుకుని అయితే మనం అందరం డైలాగ్స్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, ఈ వీడియోస్ చేసేవాళ్ళం. కానీ అప్పుడు దాని ద్వారా కూడా ఇంత ఫేమ్ వచ్చే ఛాన్స్ లేకుండే మనకి. కానీ ఈ టిక్టాక్ వల్ల ఫేమస్ అవ్వడం అనేది చాలా ఈజీ అయిపోయింది. రీజన్ ఏంటి, ఎందుకు ఇలా ఈజీగా ఫేమస్ అయ్యేవాళ్ళు? ఈ యాప్ని చూసుకుంటే దీని ఫ్రెండ్లీ ఇంటర్ఫేసే దీనికి మెయిన్ రీజన్ అండి. దీన్ని ఎవరైనా యూజ్ చేయొచ్చు, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. జస్ట్ స్వైప్ చేస్తూ వెళ్తే సరిపోతుంది. మీకు నచ్చిన వీడియోలని, మీకు ఇంట్రెస్టింగ్ ఉన్న వీడియోస్ని యాప్ ఆల్గోరిథం అయితే సెండ్ చేస్తూ ఉంటుంది. మీకు గుర్తుండుంటే ఇందులో ఫర్ యూ పేజ్ అని ఒకటి ఉండేది. ఈ పేజ్లో అయితే మీకు నచ్చిన వీడియోస్, మీరు లైక్ చేసిన వీడియోస్ దగ్గర కంటెంటే ఇస్తూ ఉండేది. దీనివల్ల మనకు టైం తెలియకుండా దాన్ని యూజ్ చేస్తూ వెళ్ళేవాళ్ళం. ఇందులో క్రియేటర్స్కి అయితే ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ఫాలోవర్స్ లేకుండా ఈజీగా వైరల్ అయిపోయేవాళ్ళు. అప్పుడు ఇన్స్టాగ్రామ్ అయితే ఇంత ఫేమస్ అయ్యలేదు, అండ్ ఇన్స్టాగ్రామ్ వల్ల ఫేమస్ అయ్యే ఛాన్స్ కూడా చాలా తక్కువ ఉండేది. కానీ టిక్టాక్ అనేది దాన్ని చాలా ఈజీ చేసేసింది. ఎంత సింపుల్గా అయ్యిందంటే కొందరు నవ్వినా అండ్ కొందరు ఏడ్చినా కూడా ఆ వీడియోస్ అయితే వైరల్ అయిపోయేటివి. దీనికి మెయిన్ రీజన్ ఇందులో ఉండే ఫీచర్స్ కూడా. ఫిల్టర్స్, స్లో మోషన్, ఎడిటింగ్ టూల్స్, ఇలా అన్నీ ఒక ప్లేట్లో తీసుకొచ్చి పెట్టినట్టు ఈ యాప్ని అయితే క్రియేట్ చేశారు. దానికి తోడు బెస్ట్ ఆల్గరిథం, ఇప్పుడున్న ఏఐతో మ్యాచ్ చేసే ఆల్గరిథం అది. దీనివల్ల కామన్ మ్యాన్ కూడా స్టార్లు అయిపోయారు. మరి ఇండియాలో ఈ టిక్టాక్ క్రేజ్ ఎందుకు ఇంతలా పెరిగింది, రీజన్ ఏంటిది, నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.
ఇండియాలో 200 మిలియన్ యూజర్స్ అంటే అర్థం చేసుకోండి, 20 crores పీపుల్స్ యూజ్ చేశారు అప్పుడు. ఒకవేళ ఇప్పటికి కూడా యాప్ ఉండుంటే ఆల్మోస్ట్ ఇండియా మొత్తం స్ప్రెడ్ అయిపోయేది కావచ్చు ఇది. అప్పుడు అంతమంది యూజ్ చేయడానికి కూడా ఒక రీజన్ ఉంది. అప్పుడే మనకు అంబానీ అయితే ఫ్రీ జియో అంటే అన్లిమిటెడ్ నెట్వర్క్ని అయితే తీసుకొచ్చాడు. మీకు అందరికి తెలిసే ఉంటుంది. దీనివల్ల కూడా చాలామంది అన్లిమిటెడ్ నెట్వర్క్ ఉంది కదా అని యూజ్ చేయడం, క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇది కూడా ఒక రీజన్ దీని క్రేజ్కి. స్మాల్ క్రియేటర్స్ కూడా ఫాలోవర్స్ ల్యాక్స్లో వచ్చారు. ఫాలోవర్స్ వచ్చారంటే బ్రాండ్స్ వస్తాయి, బ్రాండ్స్ వస్తే కొలాబరేషన్ పెరుగుతుంది, కొలాబరేషన్ పెరిగితే ఆటోమేటిక్గా ఇన్కమ్ వస్తుంది. ఇలా చాలా సింపుల్, కామన్ మ్యాన్ కూడా ఎక్కువగా ఎర్న్ చేసుకునేవాళ్ళు ఈ టిక్టాక్ వల్ల. దీనివల్ల అయితే చాలామంది లైఫ్ చేంజ్ అయిపోయింది. ఇప్పటికీ మీరు చూస్తున్నట్టయితే ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ పైన ఇన్ఫ్లుయెన్సర్స్ అని పెట్టుకొని ఉంటారు కదా, వీళ్ళు చాలామంది అప్పుడు టిక్టాక్లో చేసి ఫేమస్ అయిన వాళ్ళే అదే మూమెంట్ని కంటిన్యూ చేసుకుంటూ ఇందులోకి వచ్చి ఇన్ఫ్లుయెన్సర్స్ అయ్యారు. అందులో కొందరిని ఎగ్జాంపుల్గా తీసుకుంటే మీకు ఐడియా ఉంటుంది, ఆంధ్రాలో ప్రశాంత్ ప్రశు అని చెప్పి, అండ్ నార్త్ ఇండియా సైడ్ అయితే రోహిత్ జింజర్కి అనే పర్సన్. వీళ్ళు చాలా ఫేమస్ అయ్యారు అప్పుడు, చిన్న షార్ట్స్ వీడియోలు, కానీ అది యూత్కి చాలా అడిక్ట్ అయిపోయాయి. మరి అంతా బాగుంది కదా, ఎందుకు దీన్ని ఇండియాలో బ్యాన్ చేశారు? ఇప్పుడు చూద్దాం. టిక్టాక్ బ్యాన్ ఇది మెయిన్ ట్విస్ట్ అసలు. June 29, 2020 ఈ డేట్ గుర్తుపెట్టుకోండి. అప్పటికి దేశంలో అండ్ ప్రపంచంలో అయితే కరోనా అల్లకల్లోలం చేస్తుంది. అప్పుడే ఇండియన్ గవర్నమెంట్ ఒక పెద్ద బాంబు పేల్చింది. అదేంటంటే టిక్టాక్ బ్యాన్. దీనికి గవర్నమెంట్ చెప్పిన రీజన్స్ అయితే ఇవి: దేశ భద్రతకు థ్రెట్ ఉంది, ఫస్ట్ రీజన్. యూజర్స్ డేటా చైనాకు వెళ్తుంది, ఇది సెకండ్ రీజన్. నెక్స్ట్ మెయిన్ థర్డ్ రీజన్ వచ్చేసి గ్యాల్వాన్ వ్యాలీ ఇష్యూ. మీకు ఎంతమందికి తెలుసుంటే కామెంట్ చేయండి. మనకి 2020 June 15, 16 జరిగిన ఆ ఇష్యూ వల్ల మన సైడ్ సోల్జర్స్ ఒక 20+ మెంబర్స్, అలాగే చైనా సైడ్ కూడా 60 మెంబర్స్ వరకు చనిపోయారు. మన దగ్గర అయితే తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు గారు కూడా అదే ఫైట్లో మరణించడం జరిగింది. అది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు ఇంకా మెయిన్ టాపిక్లోకి వచ్చేస్తే, దీన్ని మెయిన్ రీజన్గా తీసుకునే ఇండియన్ గవర్నమెంట్ అయితే వీళ్ళకి, చైనా వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాలి అని ఒక థాట్తోని ఈ డిజిటల్ బ్యాన్ అయితే ఇంపోజ్ చేశారు. అంటే చైనా యొక్క 59 యాప్స్ ఇంక్లూడింగ్ టిక్టాక్, మొత్తం 59 యాప్స్ని అయితే ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. ఈ డిసిజన్ వల్ల ఓవరాల్ ప్రపంచమే ఇండియా అండ్ చైనా వైపు చూసాయి. అసలు దీన్ని ఎలా చేశారు ఇండియన్ గవర్నమెంట్? మీకు అందరికీ సెక్షన్ తెలుసుంటే, ఐటీ సెక్షన్ 69A ఇది ఏం చెప్తుందంటే, దేశ ప్రజలకు, డిఫెన్స్కి, భద్రతకి థ్రెట్ ఉంది అనుకుంటే మనమైతే అవుట్ సైడ్ కంట్రీస్ ఏ యాప్స్నైనా బ్యాన్ చేసుకునే ఛాన్స్ ఉంది అని. సో దీన్ని యూజ్ చేసుకొని ఇండియన్ గవర్నమెంట్ అయితే ఈ యాప్స్ అన్నిటినీ బ్యాన్ చేసింది. మరి బ్యాన్ తర్వాత ఏమైంది ఇప్పుడు చూద్దాం. బ్యాన్ తర్వాత క్రియేటర్స్ పరిస్థితి అయితే అగమ్య గోచరంగా తయారైంది. ఎందుకంటే ఫాలోవర్స్ ఉన్న యూజ్ లేదు, ఇన్కమ్ ఆగిపోయింది, ఇంకా వాళ్ళకి ఏం చేయాలో తెలియని పరిస్థితి. కానీ అక్కడితో ఆగలేదు. అప్పుడే దానికి ఆల్టర్నేటివ్స్ వచ్చాయి. అవే ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్. చాలామంది టిక్టాక్లో ఫేమస్ అయిన వాళ్ళైతే వాళ్ళ మొమెంటమ్ని కంటిన్యూ చేసుకుంటూ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయిపోయారు. కానీ ఎంతైనా టిక్టాక్ ఇచ్చినంత క్రేజ్ అయితే ఇప్పటి వరకు కూడా ఏ యాప్ కూడా ఇవ్వలేకపోయింది. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, టిక్టాక్ బ్యాన్ అయినా కూడా ఇప్పటికీ కొందరు VPN యూజ్ చేసుకొని మరి ఈ యాప్ని వాడుతున్నారంటే అర్థం చేసుకోండి దీని క్రేజ్ ఎంతలా ఉందో. మరి ఇండియాలో అయితే బ్యాన్ అయింది, ఇంకా ఎక్కడ యాక్టివ్గా ఉందో చూద్దాం. మన ఇండియాలో బ్యాన్ అయినా కూడా ఈ టిక్టాక్ అనే యాప్ అయితే వరల్డ్ మొత్తంలో చూసుకుంటే ఇంకా కింగ్ లానే ఉందని చెప్పాలి. ఎందుకంటే ఓవరాల్గా 195 కంట్రీస్ ఉంటే మనకు ప్రపంచంలో, అందులో 150+ కంట్రీస్లో ఇంకా కూడా చాలా యాక్టివ్గా ఉంది. అందులో టాప్ కంట్రీస్ కూడా ఉన్నాయి: US, కెనడా, UK, బ్రెజిల్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా. ఇలా పెద్ద పెద్ద కంట్రీస్లో కూడా ఇప్పటికీ కూడా యాక్టివ్గా ఉంది.
వాళ్ళ డైలీ లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది ఈ టిక్టాక్ అనేది. యూఎస్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పటికీ నార్మల్ పీపుల్స్కి అయితే అందరికీ యూసేజ్లోనే ఉంది. మన ఇండియా కాకుండా ఇంకా ఎక్కడెక్కడ బ్యాన్ అయింది? ఇండియా కాకుండా ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, సెనెగల్, జోర్డాన్ ఇలా 8 దేశాలు అయితే కంప్లీట్ బ్యాన్ చేశాయి. ఇంకా 20+ కంట్రీస్లో అయితే పార్షియల్ బ్యాన్ ఉంది. అంటే వాళ్ళ గవర్నమెంట్ అఫీషియల్స్ వరకు దీన్ని యూజ్ చేయొద్దు, వాళ్ళ మొబైల్స్లో ఉండొద్దు ఇది ఈ యాప్ అనేది. మరి ఇన్ని కంట్రీస్లో యాక్టివ్గా ఉంది కదా, టిక్టాక్ మంచిదా చెడ్డదా ఒకసారి చూద్దాం. మీ ఒపీనియన్ కూడా కామెంట్లో తెలపండి. ఫస్ట్ ప్రోస్ అండ్ కాన్స్ చూసుకుంటే, ప్రోస్లో వచ్చేసి ఫేమ్, మనీ, క్రియేటివిటీ ఇవైతే చాలా ఈజీగా వస్తాయి. కాన్స్ చూసుకుంటే అడిక్షన్ అనేది పెద్ద భూతం, ప్రైవసీ రిస్క్, టైం వేస్ట్ కూడా చాలా అవుతుంది. క్రియేటర్స్కి నో ప్రాబ్లం, బట్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకి చాలా టైం వేస్ట్ దీనివల్ల. అంటే ఒక డైలాగ్ ఉంటుంది కదా, నేను కత్తి లాంటి ఉన్నాను, కత్తిని ఎలా యూజ్ చేసుకుంటే అది మనకు అలా యూజ్ అవుతుంది. సో అదేవిధంగా ఇది ఎవరైతే క్రియేటివిటీకి యూజ్ చేస్తున్నారో వాళ్ళకి నో ఇష్యూ, బట్ యూజ్ చేసే వాళ్ళకు టైం వేస్ట్ అండ్ అడిక్షన్ చాలా ఎక్కువగా ఉంది. ఇదండి ఇవాల్టి వీడియో. ఇప్పుడు చెప్పండి, ఇండియాలో టిక్టాక్ని బ్యాన్ చేయడం అనేది కరెక్ట్ డెసిషన్ అయినా? అలాగే టిక్టాక్ మళ్ళీ ఇండియాకి రావాలా? మీ ఒపీనియన్ అయితే కామెంట్లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు వస్తూ ఉంటాయి, వెయిట్ చేయండి.